ఇయాల రేపట్లా పుణ్యం చేయబోతే కూడా పాపం చుట్టుకునే రోజులు దాపరిచ్చినాయి కదా వల్ల. అయ్యో పాపం అంటే మనకే శని పట్టుకున్నట్టు అవుతుంది. సాయం చేసుడు కూడా తప్పే అవుతుంది కొన్నిసార్లు. తొవ్వెంటి పోతుంటే వాళ్ళదన్న బైకు కింద పడితే ఏం చేస్తాం? అయ్యో పాపం అని ఉరికిపోయి జప్పున బండిని మీదికి లేపేందుకు చూస్తుంటాం. అట్లెవడన్నా బండి కింద పడేసుకొని అన్నా జర బండి లేపవా అని అడుగుతున్నాడంటే వాడు పక్కా దొంగ అని కన్ఫర్మ్ అయిపోరు ఈ కాంచిగా. ఎందుకంటారా? కష్టపడి పని చేసుకొని బతక శాతగాని బద్మాషిగాళ్ళు మంది కష్టాన్ని ఒక ఇట్లా దోసుకోబట్టే. ఇది గుంటూరు జిల్లా ఏటుకూరులున్న ఒక గలి. ఈ పెద్ద మనిషి అప్పుడే ఏడికేళ్ళలో వచ్చి ఇంటి ముంగట స్కూటీ ఆపిండు. ఇంతల్నే ఒకడు పల్సర్ బండి మీద వచ్చిండు. అటు ఇటు చూసిండు. బండిని టర్నింగ్ తిప్పినట్టు తిప్పిండు. బండి బ్యాలెన్స్ ఆగక కింద పడ్డట్టు కటింగు కొట్టిండు. పెద్ద ఆయన జర్రొచ్చి సాయం పట్టవా బండి లేస్తలేదు అని ఆస్కార్ యాక్టింగ్ చించిండు. ఇంతల్నే ఇంకోడు ఎదురుగా ఒక కవర్ పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. వాడింత చెయ్యేసి అనుకుంటా బండిని లేపినట్టు చేసిండు. పెద్ద మనిషి పక్క పొంటే నిలుసొని వచ్చిన పని కథం చేసుకున్నారు. పని అయిపోగానే ఎదురుగా వచ్చినోడు అదే బండి ఎక్కి బుర్రు అని అడికించి వెళ్ళిపోయారు. ఈ పెద్ద మనిషికి అర్థం కాలే వీడెందుకు బండి వడగొట్టిండు, వాడెందుకు వచ్చి లేపిండు, ఎందుకు మళ్ళీ వాని బండి ఎక్కిపోయిండు అన్నట్టు ఆలోచన చేసుకుంటేనే అంగిజేబుల చెయ్యి పెట్టి పుతికిండు. ఖాతామీగా ఫోన్ కనవల్లే. గప్పుడు పెద్ద మనిషికి సీన్ అర్థమైపోయింది. బండి కింద పడ్డట్టు డ్రామాలాడి నా ఫోన్ కొట్టేసుకొని పోయిరని జల్దీగా దేరుకొని బండిని షాల్ చేసి వాళ్ళు వెనక ఉరికిండు. అయినా వాళ్ళు పోయిన స్పీడ్కి పెద్ద మనిషికి ఏడ దొరుకుతారు? 4 గల్లీలు లేంకి సప్పుడు చేయకొచ్చి పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు అయిందట. ఇక పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలు చూసి దొంగల జాడ దొరకబడతాం పో అని చెప్పిరట. అయితే ఇట్లా అప్పుడు ఇదేం తొలసూరి కాదు, ఇదివరకు ఇట్లా షాన్నే అయినాయి. తెగిడిచిన బద్మాషోళ్ళు ఫోన్లు కొట్టేస్తాందుకు ఈ టెక్నిక్ వాడి అల్కగా కొట్టేసుకొని పోతున్నారు. ఎవడన్నా బండి కింద పడేసుకొని లేపమంటే 1కి 2 సార్లు ఆలోచన చేసుకొని మన దగ్గర పోరి, ఎందుకైనా మంచిది.